ఈ కలికాలంలో పైసలు ఎవరికి ఉత్తగానే రావు. ఏదైనా పని చేస్తే వచ్చే పైసలు దేనికి చాలవు. అందుకే పని శాతగానోళ్ళు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలనే పెద్దల మాటలను చాలా స్ఫూర్తిగా తీసుకుంటుర్రు. ఏటీఎం అనే అవకాశం ఏడున్నా ఎంకులాడుకొని సంక్షోభాన్ని పోగొట్టుకునే పని చేస్తున్నారు ఇట్లా. పోషవ కూడా పెడితే మైసవ మాయం చేసినట్టే ఉన్నది కదా ఈ ముచ్చట. బ్యాంకుల కస్టమర్ల తాన మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు, ఏటీఎం కార్డు 4 సార్ల కంటే ఎక్కువ గీగీరని ఛార్జీలు, మన్ను మశానం అన్ని ఛార్జీలని నిమ్మకాయ విండినట్టు విండి పైసలు కూడా పెట్టుకుంటున్నాయి బ్యాంకులు. ఇక అట్లా కూడబెట్టిన పైసలని దొంగబడివేగాలిగో ఇట్లా దోసుకపోని చూస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లా బైంసా బస్టాండులు ఉన్న ఏటీఎం. నడి బస్టాండులు ఉన్న ఏటీఎంను వలగొట్టి పైసలు నలుసుకపోదామని నడవరాత్రి వచ్చిన దొంగలు ఏటీఎం మిషన్ వలగొట్టి పైసలు ఎత్తుకపోదామని చూసిరు. ఇక బస్టాండుల బాజాప్తా కొబ్బరికాయ కొట్టినట్టు ఏటీఎంను వలగొడటానికి ఇసురలు కూడా మంచిగానే తెచ్చుకున్నారు. ఇక మిషన్ని కుక్క చెప్పు కంకినట్టు మీద గట్టిగానే వలగొట్టిరు. ఇక ఆ సప్పుడుకు ఆళ్ళోళ్ళు ఇళ్ళోళ్ళు వచ్చి చూసి పోలీసు వాళ్ళకు మతలావిచ్చారట. అరే పోలీసు వాళ్ళకి ఎరకైనట్టున్నది రా, దొరికితే ఈపులు సాపులు చేస్తారని నడుర్రా అని చెప్పి ఇక ఎంట తెచ్చుకున్న ఇసురలు ఆన్నే ఇడిచిపెట్టి పరారైపోయారు దొంగలు. ఇక పోలీసు వాళ్ళు పోయి దొంగలు ఎట్లా వచ్చారు, బస్టాండులు ఉన్న ఏటీఎం వలగొట్టేంత ధైర్యం వీళ్ళకి ఎట్లా వచ్చింది, ఏం గుండెలు రా వాళ్ళే అని కేసులు రాసుకొని దొంగల కోసం బేడీలు పట్టుకొని తిరుగుతున్నారట ఇప్పుడు.